మేడ్చల్ జిల్లా పోచారంలో ఎక్సైజ్ పోలీసులు హల్చల్ చేశారు. ఐటీ కారిడార్ పీఎస్ పరిధి వెంకటాద్రి టౌన్షిప్లోని స్వాతిరెడ్డి గర్ల్స్ హాస్టల్ వద్ద గట్కేసర్ ఎక్సైజ్ పోలీసులు కాసేపు హడావిడి చేశారు. హాస్టల్ యజమాని రాజ్రెడ్డిపై బెదిరింపులకు పాల్పడుతూ వారి వాహనంలో ఎక్కించుకుని తీసుకుపోయే యత్నం చేశారు ఎక్సైజ్ పోలీసులు. అయితే హాస్టల్లోని గర్ల్స్ అడ్డుకోవడంతో రాజ్రెడ్డిని వదిలేసి వెళ్లారు. హాస్టల్ సిబిఎస్ ఫంక్షన్ హాల్ ఉండగా ఫంక్షన్ వద్ద పటాసులు పేల్చారు. అవి ఎగురొచ్చి హాస్టల్లో పడడంతో హాస్టల్ గర్ల్స్ భయానికి గురయ్యారు. దీంతో యజమాని రాజ్రెడ్డి వెళ్లి అడిగినందుకు ఎక్సైజ్ పోలీసులు ఫంక్షన్ హాల్ వారికి సపోర్ట్ చేస్తూ హాస్టల్ యజమాని రాజ్రెడ్డిని తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. దీంతో హాస్టల్ యజమాని ఎక్సైజ్ పోలీసులపై టౌన్షిప్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సిబిఎస్ కన్వెన్షన్ నుంచి బాంబ్స్ వచ్చినాయి. బాంబ్స్ వచ్చి ఇంటి ముందు పడ్డాయి. సిబిఎస్ ఫంక్షన్ హాల్ సెక్యూరిటీకి చెప్పడం జరిగింది. చెప్పి మళ్ళీ ఇంటికి వచ్చేసినాను. అయినా కూడా అతను చెప్తా అన్నాడు, చెప్పలే. మళ్ళీ 10 నిమిషాలకు మళ్ళీ వచ్చేసి మళ్ళీ పడేసరికి పిల్లలంతా భయభ్రాంతులై ఉరికిండ్రు. మళ్ళీ నేను పోయి అడగడం జరిగింది. ఆ క్రమంలో ఎక్సైజ్ సిఐ అట, నేను పోలీసు వాళ్ళే అనుకున్నాను, ఇంకా డ్రెస్ ఉన్నారు, ఇద్దరు డ్రెస్ ఉన్నారు కాబట్టి. సార్ జరిగిందంటే నేను చెప్తున్న క్రమంలో అయితే ఏమైతే రాబాయి ఫంక్షన్ హాల్ నుంచి పడతాయి, నువ్వు ఇక్కడ ఎందుకు ఇల్లు కట్టుకున్నావు, హాస్టల్ ఎట్లా నడిపిస్తావు, నువ్వు ఇక్కడ హాస్టల్ ఏ పర్మిషన్ ఉందో హాస్టల్ పెట్టావు. అట్లా కదండి, నేను ఆర్టీ పేషెంట్ను, నాకు ఆ సపోర్ట్కు నేను చనిపోయేటోని. బాధ్యులు ఎవరు? మా పిల్లలు ఇంటికి తీసుకొచ్చారు. ఇంటికి తీసుకొస్తుంటే కూడా నా ఎంబటి వచ్చి నన్ను నా ఇంటి ముందుకు వచ్చి సిఐ సిబ్బంది నా గల్లబట్టి కొంచెం తీసుకుపోయి కన్వెన్షన్లు తీసుకుపోయి ఆ చెకింగ్ చేసుకుని క్రమంలో మా పిల్లలు వచ్చారు. నాకు వస్తే అసలు ఏంటి ఎక్కడికి బండి లేడు, మళ్ళీ ఇంకెక్కడ తీసుకుపోయారు, ఎక్కడ తీసుకుపోతున్నారు అని అడిగొస్తే మా పిల్లల్ని వెళ్ళగొట్టి నువ్వెవరు వెళ్ళి అందరూ వెళ్ళిపోయి ఇక్కడ ఉండొద్దని అనుకుంటాను. మేము నా ఇంటి ముంగడికి వచ్చి నా భార్యను, నన్ను, నా కొడుకులను నా గల్లబట్టి తీసుకుపోయి నన్ను లోపడేయడం జరిగింది. నాకు న్యాయం కావాలి, నేను ఆర్ట్ పేషెంట్ను, నేను వచ్చి ఏది చేయొద్దని చెప్పాను ఇక్కడ. అయినా ఇట్లా మళ్ళీ చేసిందంటే ఏం చేస్తాం వాళ్ళకని వార్నింగ్ ఇస్తామన్నారు. మరి ఇచ్చిందా ఇలా తెలియదు. నాకు న్యాయం కావాలండి, నేను ఆర్ట్ పేషెంట్ను, మొత్తం పిల్లలను భయభ్రాంతులు చేసిండు లేడీస్ను.